తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం తన నివాసంలో భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రాలో కూటమికి మంచి స్పందన వస్తుందన్నారు. భీమిలి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. పంచగ్రామాల సమస్యలు పరిష్కారంతో పాటు ఇనాం భూముల సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఓకే ప్రారంభం నుంచి పార్టీ ఇన్సెప్షన్ నుంచి కూడా మేనిఫెస్టోకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు కానీ, ఆ తర్వాత నాయకత్వం చేపట్టిన చంద్రబాబు గారు కానీ, మేనిఫెస్టో అంటే అదొక పవిత్రమైన గ్రంథం. ఒక బైబిల్, ఖురాన్, గీత ఇవన్నీ ఎలాగైతే పవిత్రంగా చూస్తామో తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టోని అంతే పవిత్రంగా భావించి దాంట్లో పెట్టే ప్రతి అంశం కూడా ఏ అక్షరం కూడా పొల్లుపోకుండా అన్నీ అధికారంలోకి వచ్చేందుకు అమలు చేయాలి అనే లక్ష్యంతో ఇప్పటిదాకా కూడా వెళ్తున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, మరి ఇప్పటికే పార్టీ తరఫున మొన్న రాజమండ్రి మే మహానాడు జరిగినప్పుడు ఆ మహానాడులో ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది, సూపర్ 6 పేరుతోటి. అప్పట్లో అది పెద్ద సంచలనం. ఆ మేనిఫెస్టో ఏదైతే మనం సూపర్ 6 అని ఆ మహానాడులో మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసామో అది ప్రజల్లోకి బ్రహ్మాండంగా ఆ అంశాలను కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం కలిపి ఒక కూటమిగా ఏర్పడటం, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ కూడా కలిసి అలయన్స్గా ఏర్పడటం, మొత్తం 3 కలిపి ఎన్డీఏ తరఫున ఒక కూటమిగా ఏర్పడి మొత్తం రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు కూడా 144 అసెంబ్లీ స్థానాలు, అలాగే 17 పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశం పార్టీ, అలాగే 8 ఎంపీలు జనసేన బీజేపీ కూటమి, 31 ఎమ్మెల్యేలు ఆ బీజేపీ జనసేన కూటమి పోటీ చేస్తున్న నేపథ్యం కూడా మనందరికీ తెలుసు. ఎక్కడా కూడా ఈ ఓవర్లాపింగ్ లేకుండా ఒక మంచి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తోటి కూటమి కూడా సీట్లు కూడా ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరు ఒకరికొరి మీద ఒకరు ప్రెస్టేజ్కో, పంతాలకో, లేకపోతే ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు డామినేషను, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనేది కాకుండా అందరూ కూడా ఒకే ఒక ఉమ్మడి లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి రాకూడదు అనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ కూటమి కూడా అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలో రాకూడదు అనే ఒక లక్ష్యం ఎందుకు బలంగా పెట్టుకోవడం జరిగింది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా, అటు అభివృద్ధి కాదు మిగతా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడిపోవటం, మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని బరాయించే కెపాసిటీ రాష్ట్రానికి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒక లక్ష్యంతో ఈ అన్ని పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. మరి ఆ కూటమి ఏర్పడిన తర్వాత మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా దాదాపు ఇంకొక 4 డేస్లో కంప్లీట్ కాబోతూ ఉంది. రేపు 11 సాయంత్రం 5 o'clockకి ప్రచారం క్లోజ్ అవుతూ ఉంది. సాక్షాత్తు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర నుంచి, సీనియర్ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు గడ్కరీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు, మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఎవరికి వీలైన దగ్గర వాళ్ళు ఇండివిజువల్గా మీటింగులు చేస్తూ ఉన్నారు, జాయింట్ మీటింగ్స్ చేస్తూ ఉన్నారు, 3 కలిపి ఉమ్మడి సమావేశాలు పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఆ రోజు చిలకలూరిపేట దగ్గర నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి ఉమ్మడి ఎన్డీఏ మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ తర్వాత మొన్న ఏదైతే మళ్ళీ ఈ అమిత్ షా గారి మీటింగ్స్ కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ గారి మీటింగ్స్ కావచ్చు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటికే దాదాపు అనేక ప్రాంతాల్లో
రాయలసీమ కావచ్చు, కోస్టల్ ఆంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వాళ్ళిద్దరూ కలిపి జాయింట్ మీటింగ్స్ కూడా అడ్రస్ చేశారు. అన్ని చోట్ల కూడా బ్రహ్మాండమైన స్పందన. మొన్న అనకాపల్లి మీటింగ్ రోజైతే పిఎం గారు వచ్చినప్పుడు చంద్రబాబు గారు పాల్గొన్నారు. అలాగే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకంటే లాజిస్టిక్స్ సపోర్ట్ చేయాలి కాబట్టి పిఎంతో పాటు వాళ్ళు ఎవరు రాలేరు కాబట్టి పిఎం గారు రోజుకి 2 మీటింగ్స్ పార్టిసిపేట్ చేస్తే ఒక చోట చంద్రబాబు గారు, ఒక చోట పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇటువంటి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక మంచి అండర్స్టాండింగ్ తోటి ఈ ప్రచారం కూడా చాలా పీక్కి వెళ్ళిపోయింది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా ఒకటే ప్రజల అభిప్రాయం, ఎన్నికలు ఎంత త్వరగా వస్తాయి, ఎంత త్వరగా ఓట్లేసి మళ్ళీ కూటమిని గెలిపించాలి, వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించాలనే ఆతృత అందరిలో కనిపిస్తూ ఉంది. అందుకే మళ్ళీ మేము చెప్పడం జరిగింది, మే 13 ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ 4న కౌంటింగ్ అవుతుంది. జూన్ 4 సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు కలిసి తన రాజీనామాని అఫీషియల్గా అందజేయబోతా ఉన్నారు.